12-13 ఏళ్లు అంటే స్కూలుకెళ్లి బుద్ధిగా చదువుకునే వయస్సు. కానీ అతడు పిల్లాడిలా ఉన్నప్పుడే నేరాలు స్టార్ట్ చేశాడు. కెరియర్ సెట్ చేసుకోవడంలో బిజీగా ఉండాల్సిన 25 ఏళ్ల ఏజ్కే ఏకంగా 22 కేసులతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పోలీస్ రికార్డులోకి ఎక్కాడు. అవేమీ ఆషామాషీ కేసులు కాదు. చిన్నారులపై లైంగిక దాడి, డబ్బుల కోసం బెదిరింపులు, దాడులు, హత్య కేసు వరకు లేని కేసు లేదు. రౌడీ షీట్ నమోదైనా అరెస్టు చేసి రిమాండ్కు పంపిన కౌన్సిలింగ్లు, వార్నింగ్లు ఇచ్చినా అస్సలు మారలేదు. బెజవాడ గడ్డ ఇది నా అడ్డా అంటూ రెచ్చిపోయాడు. అతడే గాదె సాయికృష్ణ అలియాస్ రౌడీ షీటర్ పిల్లసాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ఎవరీ సాయికృష్ణ? పోలీసులు అతడిని మార్కాపురం నుంచి విజయవాడకెందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సాయికృష్ణ గత చరిత్ర చూస్తే 25 ఏళ్లకే అతడిపై పోలీస్ రికార్డుల ప్రకారం 22 కేసులు నమోదయ్యాయి. వీటిలో న్యూసెన్స్, పోక్సో, చీటింగ్, హత్య కేసులు ఉన్నాయి. వీటిలో 7 కేసులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. 4 కేసుల్లో సాయికృష్ణకు శిక్ష పడింది. 7 కేసుల్లో బాధితులపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకున్నాడు. 4 కేసుల నుంచి బయటపడ్డాడు. 2012 నుంచి 2026 వరకు సాయికృష్ణపై అనేక రకాల కేసులు నమోదయ్యాయి. 2012లో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బాండ్ సమర్పించి విడుదలయ్యాడు. 2015లో బైక్పై వెడుతున్న వారిపై దాడి చేసి 2000 నగదు, సెల్ఫోన్ దౌర్జన్యంగా దోచేశాడు. సూర్యారావుపేట పిఎస్లో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసును రాజీ చేసుకున్నాడు. వ్యాపారంలో వాటా ఇస్తామని దంపతులను నమ్మించి 64,000 తీసుకున్న సాయికృష్ణ డబ్బులు తిరిగివ్వమని అడిగితే బాధితులను బెదిరించాడు. దీంతో కృష్ణలంక పిఎస్ పరిధిలో 2017లో కేసు నమోదైంది. అదే ఏడాది చిట్యాలలో ఓ కుటుంబంపై దాడి చేసి బెదిరించాడు. మైనర్ బాలికపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. కృష్ణలంక పిఎస్లో పోక్సో కేసు నమోదవగా దీన్నుంచి బయటపడ్డాడు. 2018లో ఓ డైరీ యజమానిపై దాడి చేసినట్లు కేసు నమోదైంది. రోడ్డుపై యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న సాయి, వంశీలను ప్రశ్నించారనే కోపంతో బాధితునిపై బీరు సీసాతో దాడి చేశాడు. గుడికి వెళ్లి వస్తున్న వ్యక్తిపై స్నేహితులతో కలిసి దాడి చేసి 3,500 నగదు, సెల్ ఫోన్ దోచేశాడు. ఈ కేసు తర్వాత వీగిపోయింది. 2020లో ఓ బడ్డీ కొట్టు తాళాలు పగలగొట్టి 5,000 కాజేశాడు. ఈ కేసులో సాయితో పాటు మరికొంతమంది నిందితులను అరెస్టు చేశారు. సాయికృష్ణ నగరంలో అనేక చోట్ల నేరాలు చేశాడు. మెకానిక్ ఇంటి ముందు పార్క్ చేసిన బైకు, 10,000 నగదు దోచేశాడు. మాచవరం పిఎస్ పరిధిలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వ్యక్తి ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా వారిని బెదిరించి కిడ్నాప్ చేసి దాడి చేశాడు. దీంతో ఆగకుండా బాధితుల నగదు దోచేశాడు. దీనిపై మాచవరం పిఎస్లో 2021లో కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడనే కారణంతో పిల్ల సాయితో పాటు 5 నిందితులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. శిక్ష ఖరారు చేయడంతో జైలుకు వెళ్లి బయటకొచ్చాక అదే ఏడాదిలో కృష్ణలంక పిఎస్ పరిధిలో రికవరీ ఏజెంట్పై బ్లేడుతో దాడి చేశాడు. 2022లో తాడేపల్లి పిఎస్ పరిధిలో బీటెక్ విద్యార్థిని బెదిరించి బైక్తో పాటు 25,000 విలువైన బంగారు బ్రాస్లెట్ లాక్కున్నాడు. పటమట పిఎస్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఫోన్ నంబర్ అడిగినట్లు నటించి దాడి చేసి 12 గ్రాముల బంగారు గొలుసు, 30,000 విలువైన సెల్ఫోన్ లాక్కుని పరారయ్యాడు. అదే ఏడాది పోలీసులు సాయిని కోర్టులో ప్రవేశపెట్టి పీడీ యాక్ట్ ప్రయోగించారు. బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడింది. తర్వాత బయటకు వచ్చిన సాయికృష్ణ బొమ్మూరు పిఎస్ పరిధిలో బైక్పై అతివేగంగా వెళుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు పిఎస్ పరిధిలో ఓ వ్యక్తిపై స్నేహితులతో కలిసి ఘర్షణకు దిగి బీర్ సీసాతో దాడి చేశాడు. 2023లో ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో 22 కిలోల గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. 2024లో కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయికృష్ణ గ్యాంగ్ నుంచి 7 కిలోల 345 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. ఈ ఘటనల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. 2025లో చిల్లకల్లు పిఎస్ పరిధిలో స్నేహితునితో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో స్నేహితుడు నవీన్ రెడ్డిపై బీరు సీసాతో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చాడు.